జ్ఞానేశ్వరి జాడ కోసమైతే ఆర్టీవీ ఇంకా అన్వేషణ అయితే కొనసాగుతుంది. తను ఇప్పటికీ మిస్ అయ్యి 7 రోజులు గడుస్తున్నా సరే తన జాడ అయితే ఇప్పటికి ఇంకా లభ్యం కాలేదు. మరో పక్కన పోలీసు బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా జాగిలాలతోని అలాగే డ్రోన్ కెమెరాలతో కూడా అడవి అంతా కూడా జల్లెడ పెట్టిన పాప ఆచూకీ అయితే మాత్రం లభ్యం కాలేదు. మరో పక్కన తల్లి అయితే తన జాడ తెలియక అలాగే ఇప్పుడు మొన్నటి వరకు కూడా తన పలుకు విని వారం రోజులైంది తల్లి అంటూ తన ఏదైతే తన ఇటువైపే నడుస్తూ బుడిబుడి అడుగులతో ఆ యొక్క ప్రాంతాన్ని ఇల్లంతా సందడిగా చేసినటువంటి చిన్నారి కనిపించకపోవడంతోనే తల్లి గుండె రోధించేలా ఏడుస్తుంది. ప్రధానంగా మనం చూసాం ఒక చిన్నారి వీడియో తన చెల్లెలను ఉయ్యాలు ఊపుతూ అమ్మ పాలివి చెల్లికి పాలివి అంటూ కూడా సరదాగా చేసినటువంటి వీడియోలు ఇప్పుడంతా కూడా వైరల్ అవుతూ తల్లి ఆ వీడియోల నుంచి పదే పదే చూసుకుంటూ తలడలుతున్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మ నువ్వు ఎక్కడున్నావు, 7 రోజులు అవుతుంది, నీ మాట విని నీ యొక్క పలుకు విని నువ్వు ఎక్కడున్నావు, ఈ అడవిలో ఈ యొక్క ప్రాంతంలో అసలు నీకు ఏం జరిగింది, నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారు తెలియకైతే తల్లి తల్లడలుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే కుక్క జాడ తెలిసింది, అలాగే పాపతో వెళ్ళిన పరిస్థితి అందరికి కూడా తెలిసిందే. ఆ కుక్క జాడ కోసం మరో పక్కన అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు జరిగినప్పటికీ ఈ నల్లమల్ల ఏదైతే నల్లకొండ ఫారెస్ట్ అంటే నల్లకొండ అంటారు, ఆ పామాయిల్ తోట పక్కనే ఈ కొండ ఉంది. ఆ కొండ ప్రాంతం మొత్తం అంతా కూడా జల్లెడ పట్టినప్పటికీ ఆ ప్రాంతంలో ఇప్పటికీ ఎటువంటి ఆచూకీ లభ్యం కాలేదు. పాపతో వెళ్ళినటువంటి కుక్క 4 రోజుల తర్వాత వచ్చింది మనం చూస్తున్నాం. ఆ కుక్క ప్రస్తుతం తన 4 రోజుల తర్వాత కుక్కని మరొకసారి అది తల్లిని కలిసి వెళ్ళిపోయిన పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో మరొకసారి కుక్కనైతే పట్టుకున్నారు. అలాగే మున్సిపల్ అధికారులు అందరూ కూడా పట్టుకున్నప్పటికీ ఆ కుక్కని ఇప్పుడైతే ప్రస్తుతం దాన్ని బంధించి ఆ కుక్కకి వస్త్రాన్ని వాసన చూపించి ఏదైతే పోలీస్ జాగిలానికైతే స్మెల్ ఆధారంగా ఆ కొండపైకి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ కొండ ప్రాంతానికే ఆ కుక్క పరుగులు తీసింది. మనం చూస్తున్నాం ఈ కొండ మనం ఏదైతే పామాయిల్ తోటలో ఉన్నటువంటి కొండలో చూస్తున్నాం. ఇటువంటి మనం చూస్తే ఒక పుట్ట చూస్తున్నాం. ఈ పాములు ఏదైతే పుట్ట ఉందో ఇటువంటి పుట్టలు ఈ యొక్క ప్రాంతంలో చాలా ఉన్నాయి. ఈ పుట్ట ఒకవేళ గొయ్యి పడినా సరే ఇది చాలా కిందకి సొరంగం ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఈ యొక్క నల్లకొండ ఫారెస్ట్లో చక్కని జీడి మామిడి తోటలు మనం చూస్తున్నాం. అలాగే మామిడికాయలు చూస్తుంటే ఇటువంటి ఎన్నో ఉన్నాయి ఈ యొక్క ప్రాంతంలో. ఇవన్నీ కూడా ఎంతోమంది ఈ మామిడికాయలు కావచ్చు, అలాగే మరో పక్కన పనసకాయలు కావచ్చు, ఇవన్నీ కూడా వేరుకొనేకి వస్తుంటారు. ఇక్కడ కాలిబాట కూడా కనబడుతుంది. పామాయిల తోట నుంచే ఈ కాలిబాట అంట ఇటువైపు అంటే పామాయిల తోట బ్యాక్ సైడ్ వస్తుంది. అలాగే జ్ఞానేశ్వరి ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి వెనకాలకైతే ఈ యొక్క ప్రాంతం వస్తుంది. మనం చూస్తున్నాం ఈ పెద్ద పెద్ద పుట్టల మధ్య అయితే చూస్తున్న అన్వేషణ ఇంకా ఏదైతే జ్ఞానేశ్వర్ కోసం ఆర్టీవీ ఈ యొక్క ప్రాంతాలు ఇంకా జల్లెడ పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే గత వారం రోజులుగా పాపకు సంబంధించిన అప్డేట్ మినిట్ టు మినిట్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ కొండ ప్రాంతంలోనే ఇప్పుడు ఏదైతే జీడి మామిడి తోటలు, మామిడి తోటలు, అలాగే అనేక పళ్ళ సంబంధించిన చెట్లు అయితే ఇక్కడ గుబురిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొండ పై భాగానికి ఎక్కే కొద్ది కూడా ఈ విధంగానే ఉంది. మనం ఒకవైపు కొండ అటువైపు భాగం చూస్తాం. అలాగే ఇప్పుడు ఏదైతే కుక్క దొరికినటువంటి కుక్క స్మెల్ ఆధారంగా ఒక పోలీస్ జాగిలం అయితే ఇటువైపు అయితే పరుగులు తీసింది. ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతంలోకి కుక్క పరుగులు తీసింది. ఈ వైపే పరుగులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే పాప క్షేమంగా రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. మనం చూస్తున్నాం చిన్న పాప అంటే పామాయిల తోటల నుంచి కిందకి ప్రధానంగా ఇంత పైకి వచ్చే అవకాశం లేదు. కానీ జరగరానిది ఏదన్నా ప్రమాదం జరిగి ఈ అడవి జంతువులు ఏవైనా దాడి చేసి పైకి ఏమన్నా తీసుకుని వచ్చాయనే కోణంలో అనుమానం ఇస్తున్నారు. ఆ కోణంలో విచారణ అయితే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పటికింకా ఎటువంటి ఆచూకీ లభ్యం కాలేదు. ప్రస్తుతం పాప కోసం అయితే ఆర్టీవీ గత 6 రోజులుగా అయితే ఈ యొక్క ప్రాంతాన్ని అయితే జల్లెడ పెట్టింది. 7వ రోజు కూడా ఈ అటవీ ప్రాంతంలో ఆర్టీవీ అయితే ప్రయాణం చేస్తుంది పాప కోసం. అలాగే ఇప్పుడు పక్కన పామాయిల తోట ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం వైపే ఇప్పుడు దొరికినటువంటి కుక్క ఆధారంగా జాగిలం పరుగులు తీసింది. ఈ కొండ వైపే పరుగులు తీసింది. మనం ఈ నల్లకొండ ఏదైతే ఉందో నల్లకొండ ప్రాంతానికి పైభాగానికి అయితే వెళ్తున్నాం. నల్లకొండ పైభాగానికి
వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పై భాగానికి ఎక్కాలంటే మనకి కంపల్సరీ ఇక్కడ కొంతమంది జోళ్ళు ఉన్నాయి చిన్న ఎవరివి మరి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చెప్పులు అయితే ఉన్నాయి ఎవరివో ఇద్దరు మహిళలు ఎవరో అడుకోవచ్చు. మహిళలకు సంబంధించిన 2 చెప్పులు అయితే లభ్యమయ్యాయి. ఇవి ఎవరి అనేది కూడా పోలీసులు మరి ఒకసారి చూడవచ్చు ఒకసారి. 2 చెప్పులు అయితే ఇక్కడ సంబంధించిన మహిళలకు సంబంధించిన 2 చెప్పులు ఉన్నాయి. మరి ఇక్కడ ఎవరన్నా ఇక్కడ పాపను ఎత్తుకెళ్ళడానికి ఏమన్నా ఇక్కడ కాపలా కాసారా అనేది కూడా ప్రశ్నార్థంగా ఉంది. ఎందుకంటే ఇక్కడే పామాయిల తోట ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే ఉంది. మరి చెప్పులు ఇక్కడ ఎలా వచ్చాయని కూడా ఇక్కడ ఫోటో కూడా తీద్దాం ఒకటి. ఇక్కడ 2 చెప్పులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ యొక్క ప్రాంతంలో 2 చెప్పులు ఉన్నాయి. మహిళలకు సంబంధించిన చెప్పులు ఇవి. 2 కూడా పాడైపోలేదు, 2 కూడా చాలా బాగున్నాయి. వీటికి సంబంధించిన ఎవరైనా పాపని ఏదన్నా ఎత్తుకెళ్ళడానికి వచ్చి ఉంటే మాత్రం కంపల్సరీ వాళ్ళకి సంబంధించిన ఈ 2 జతల చెప్పులు ఇవ్వచ్చు. ఈ విధంగా మరి పోలీసులు ఇవన్నీ కూడా చూడాలి. ఈ యొక్క ప్రాంతాన్ని మరి అధికారులు ఏదైతే ఎస్డిఆర్ బృందాలు కూడా వాళ్ళ ఆపరేషన్ ఆగినప్పటికీ ఆర్టీవీ అన్వేషణ అయితే కొనసాగుతుంది. ఓ పక్కన కొండ ఎక్కేకెళ్ళి దాహం అయితే వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయినా ఈ కొండల్లో ఈ నల్లకొండ పైభాగం అంతా ఆర్టీవీ అయితే జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మనం ఈ కొండ ప్రాంతంలో ప్రస్తుతం ఏదో శబ్దం అలికిడైతే వినిపించింది. ఒక్కసారిగా మిడతల సౌండ్ అనుకుంటా, కియ్యమనే సౌండ్ అయితే వచ్చింది. శబ్దం వినబడుతుంది చూసారా. ఎస్, మిడతల శబ్దం అనుకుంటా. అంటే ఇక్కడ నుంచి ఒక శబ్దం వస్తుంది, అటువైపు నుంచి మరొక శబ్దం వస్తుంది. అంటే మన కర్ర ఆధారం ఏదన్నా చిన్న చిన్న జంతువులు వచ్చి కొండపై తిరగవచ్చు. అంటే మన కొత్త ప్రాంతం కాబట్టి ఈ యొక్క ప్రాంతం చూడవచ్చు. రాళ్ళు రప్పలు ఈ యొక్క తిరిగిన ప్రాంతం వాళ్ళకి అందరూ కూడా తెలుస్తాయి. ఈ జీడి మామిడి తోటలు మాత్రమే ఇక్కడైతే కనబడుతున్నాయి. మనం ఈ కొండ పైభాగానికి వస్తే ఎంత పెద్ద పెద్ద బండరాళ్ళు అయితే ఇక్కడ దర్శనమిస్తున్నాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ పైభాగం పైన అరటి తోట కూడా కనపడుతుంది. నిన్న కూడా చూస్తాం మరొక ప్రాంతంలో అరటి తోట కనిపించింది. మనకి పాపకు సంబంధించిన ఎటువంటి ఆచూకీ అయిన లభ్యం కాకపోతుందా అనే ఆశతో అయితే ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా ఆర్టీవీ 7వ రోజు అన్వేషణ అయితే కొనసాగుతుంది. జాగిలాలు అలాగే మొత్తం ఎస్డిఆర్ బృందాలు మొత్తం ఇవన్నీ ప్రాంతాలు కూడా తిరిగాయి. కానీ పాపకు సంబంధించిన ఆచూకీ అయితే లభ్యం కాలేదు. ఈ నల్లకొండ ప్రాంతంలో అటవీ ప్రాంతంలోనే పాప కోసం పాపకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు ఏమైనా దొరుకుతాయా అనే కోణంలో మన పై వరకు కూడా రావడం జరిగింది. మనం చూడొచ్చు జీడి పిక్కలు, అంటే మనకి ఇటువంటివి ఎక్కువ జీడి మామిడి తోటలు కాబట్టి ఇప్పుడంతా సీజన్ కాబట్టి ఇవే ఎక్కువ కనపడుతున్నాయి. ఎవరో వచ్చినట్టు అలజడి అయితే కనపడుతుంది. పైన అయితే చూడొచ్చు అక్కడ ఏదో చిన్న అలజడి అయితే పడింది. చిన్న చిన్న ఈ పైన కొండ ప్రాంతంలో వేట కుక్కలు ఉంటాయని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే ఇటువంటి శబ్దాలు, ఇటువంటి రైతులు ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈ విధంగా శబ్దాలు చేసుకుంటూ తిరుగుతుంటారు. మనం ఇప్పుడు ఈ యొక్క ప్రాంతంలో ప్రస్తుతం తిరగాలంటే కొంచెం భయానకరంగా ఉంది, కానీ తప్పదు. పాప అన్వేషణ కోసం, పాప అడుగు జాడ కోసం, పాప ఎటు వెళ్ళిందనే కోణంలో ఆర్టీవీ అయితే అన్వేషణ అయితే కొనసాగిస్తుంది. ఇక్కడ ఆర్టీవీ బృందం పక్కన రిపోర్టర్ విజయ్తో పాటు కెమెరామెన్ అనిల్ అలాగే నేను కూడా ఈ కొండ ప్రాంతానికైతే పాప కోసం అన్వేషణ చేస్తూ ఈ కొండ పై వరకు కూడా రావడం జరిగింది. చూస్తాం గత 7 రోజులుగా పాప అదృశ్యమైంది. పామాయిల తోటలోంచి అయితే అదృశ్యమైనటువంటి చిన్నారి ఏమైందనేది కూడా తెలియని పరిస్థితి. పాప కోసం మనమైతే ఇక్కడే ఒక కుక్క ఇటువైపు వచ్చినట్టు కనిపించింది. చూడు విజయ్, అటువైపు నుంచి ఒకసారి జూమ్ చేయి. అటువైపుకి ఏదో వెళ్ళినట్టు కనిపిస్తుంది. ఒక చూడండి అటువైపు ఏం కనిపించిందా? ఏమీ లేదు. ఏదో ఒక చిన్న అలజడి అయితే నేను చూశాను అటువైపు రావడం. చూడొచ్చు, ఈ కొండ పై భాగాన ఉన్నాం. కొండ ఎంత పైకి ఎక్కామో మనకి పైన ఒకసారి పైన చూసే ప్రయత్నం చేద్దాం. అది చూడు అది అక్కడే ఊగింది.
ఏడు పోయింది కదా. ఏదో మరి ఇక్కడ ఈ ప్రాంతాన్ని మరి అటవీ శాఖ అధికారులు అంతా తిరిగారు, మరి ఎటువంటి ఆచూకీ అయితే వాళ్ళకి తెలియలేదు. మరి వెళ్దాం అక్కడికి, ఇలా చూడు, వెళ్దాం అక్కడికి. అక్కడ నిజంగా ఏదైనా కనిపిస్తుంది, అక్కడ ఒక సొరంగం, అది అక్కడ ఏదో నాకు కదిలినట్టు కనిపించింది. మరి ఒకసారి చూద్దాం. అంటే కింద నుంచి దాదాపు కొండ సగ భాగానికి మనకు అదైతే రావడం జరిగింది. అక్కడ అరటి చెట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఏది ఉండే అవకాశం ఉంటుంది, ఏదైనా కావచ్చు, బహుశా మన కొత్త ప్రాంతం. మరి ఇవన్నీ కూడా చూడు, అది గృహలా ఉంది. ఏంటిది? నేను చూశాను, నువ్వు కనిపించిందా? నేనైతే దాన్ని చూశాను, అక్కడ కదిలింది. అక్కడ 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 కొబ్బరి, ఇక్కడ ఉన్నటువంటి అరటి చెట్టు పక్కనే చిన్న కదిలింది ఏందో. మరి ఇక్కడ వరకు ఏదన్నా జంతువు అటాక్ చేసి ఏమన్నా తీసుకుని వచ్చే అవకాశం ఉంది. అక్కడ సొరంగంలాగా కనపడుతుంది కదా, నక్కలో అలాంటి ఏమైనా ఉండే అవకాశం ఉందంటావా? సొరంగంలో అవకాశం ఉండొచ్చు, ఇక్కడ నక్కలో ఉండడానికి కూడా ఛాన్స్ ఉంది. అటువైపు చూడు, అటువైపు ఎటు చెట్టుకి ఏదో జారబెట్టినట్టుంది. చూడు, పచ్చగా ఏది కనిపించిందా నీకు? ఏంటంటావు అది? కొండ మధ్య భాగానికి దాదాపుగా అయితే మనం రావడం జరిగింది. ఇక్కడ ఏదో చిన్న అలిజడి అయితే వినబడింది. మేము కూడా ఇద్దరం చూస్తాం, మా రిపోర్టర్ విజయ్ని, అలాగే నేను కూడా రావడం జరిగింది. చూడొచ్చు మనం ఎంత పైకి అయితే రావడం జరిగిందో. ఓ పక్కన చూడొచ్చు, పక్కన కొండలు, అటువైపు ఉన్నటువంటి కొండలు కనపడుతున్నాయి. ఆ కొండ ప్రాంతంలో పక్కనే కింద పామాయిల తోట ఉంది. ఈ పామాయిల తోటకించి ఇక్కడ ఇటువైపు మనం ఏదైతే ఇక్కడ చిన్న సొరంగంలా కనపడిందో దాని దగ్గరికి అయితే ఒకసారి వెళ్దాం. ఇక్కడ చిన్నపాటి బొర్రె అయితే కనిపించింది. ఈ యొక్క ప్రాంతంలో మరి చిన్న చిన్న జంతువులు ఉంటాయి, రేసు కుక్కలు ఉంటాయట, మరి అటవీ నక్కలు కూడా ఉంటాయి. ఏమైనా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి ఇది సీదా చాలా భయపడ్డాం. అంటే ఇలాగ ఉంటాయి అన్నీ కూడా. ఇక్కడ ఏముంటో తెలియదు. ఇక్కడ దూరం నుంచి ఇది పెద్ద సొరంగంలా కనపడుతుంది. ఇక్కడైతే మాత్రం కంపల్సరీ ఒకటి అలజడి అయితే చేసింది. ఇక్కడ వేరే ఏదో ఉందనుకుని కూడా మేము చూసాం. కానీ కొండ చెరువులు ఉంటాయి, పాములు ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి. దాదాపుగా కొండ పై భాగానికి చూడొచ్చు. ఇక్కడ నుంచి కనిపిస్తుందా విజయ్? ఇక్కడ చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు కొండ ఎంత పై భాగానికి రావడం జరిగిందో. ఈ పాప ఇప్పుడు ఏదైతే డాగ్ ఈ యొక్క ప్రాంతానికి అంటే ఇటువైపు వచ్చి ఉంటుందని కూడా అనుమానిస్తున్న నేపథ్యంలో పాపని ఏదన్నా అడవి జంతువు అటాక్ చేస్తుంటే ఇంత పై వరకు తీసుకొస్తుంది. చిన్న పాప అయితే ఇంత పైకి అయితే రాలేదు. అటాక్ చేస్తే కనీసం ఏదో ఒక ఆనవాళ్ళన్నా దొరుకుతుందనే ఉద్దేశంతో ఏదన్నా చిన్న ఆచూకీ లభ్యత, ఎంతో కొంత క్లూ పాప మిస్టరీ వీడుతుందనే ఉద్దేశంతో ఇంత పై వరకు కూడా రావడం జరిగింది. ప్రస్తుతం చూస్తే ఈ అటవీ ప్రాంతం అంతా కూడా చాలా భయంకరంగా ఉంది. ఈ నల్లకొండ అంతా కూడా మొత్తం జల్లెడ పెట్టాం. ఈ యొక్క ప్రాంతంలో ఆర్టీవీ అయితే ఇప్పుడు అన్వేషణ అయితే కొనసాగిస్తుంది. ప్రస్తుతం 6 ఏళ్ళ ఏదైతే ప్రధానంగా 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఏమైంది, తన పాప దొరక్క తల్లి పక్కన తల్లడెల్లుతుంది. అలాగే తెలుగు రాష్ట్రాలలో చిన్నారి ఆచూకీ కోసం పాప క్షేమంగా దొరకాలని ప్రతి ఒక్కరు కూడా ఒక పక్కన ప్రార్థనలు చేస్తున్నారు. మరో పక్కన పాప ఆచూకీ అయితే లభ్యం కాలేదు. అలాగే చిన్నారి ఏమైందనే పక్కన ప్రతి ఒక్కరిలో కూడా కలిసివేస్తుంది. పాప అలాగే కుక్క వచ్చి 4 రోజుల తర్వాత కుక్క కనపడడం, పాప కనిపించకపోవడం, పాప ఏమైందని కూడా భయాందోళనకు ఉంది. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే పాప సురక్షితంగా దొరికే అవకాశాలు ఉంటాయి. ఆ కిడ్నాప్లో పాప ఎక్కడో దిక్కున క్షేమంగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ జరగరాని ప్రమాదం జరిగి ఏదైనా ఈ అటవీ ప్రాంతం కాబట్టి ఈ నల్లకొండ అంతా కూడా భయంకరంగా ఉంది కాబట్టి మనం ఇక్కడి వరకు కూడా వచ్చాం. ఈ యొక్క ప్రాంతం కొండ పై భాగాన్ని వరకు కూడా వచ్చాం. కానీ ఎటువంటి ఆచూకీ కూడా లభ్యం కాలేదు. చాలా భయంకరంగా ఉంది ఈ రూట్ అంతా. కానీ ఏదైనా అటవీ
జంతువు వచ్చి పాపపై అటాక్ చేస్తున్న నేపథ్యంలో కుక్క కూడా తనతో పోరాడి ఈ కొండ పై వరకు కూడా వచ్చే అవకాశం ఉందనే కోణంలో మేమంతా కూడా రావడం జరిగింది. పై వరకు కూడా వచ్చాం. చూడొచ్చు, మంచినీళ్ళు అడుగడుగున వాటర్ తాగుతూ ఈ పైకి కొండనైతే ఎక్కడం జరిగింది. పాప ఇంతవరకు కూడా ఎక్కే అవకాశాలు లేవు. కానీ ఏదైనా జరగరాని ప్రమాదం జరిగి అటవీ జంతువులు అటాక్ చేసేయన్న ఉద్దేశంతో ఏదైనా ఆనవాళ్ళు దొరుకుతాయి, క్లూ దొరుకుతుందనే కోణంలో మేము ఇక్కడ పై వరకు కూడా రావడం జరిగింది. కానీ ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే మాత్రం ఆ కొండ ప్రాంతంలో మామిడి తోటలో మామిడికాయలు కోసుకునేందుకు జీడిపిక్కలు ఏరుకునే వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో పాపను చూసి ఆ పాపను ఎత్తుకెళ్ళి ఉండొచ్చు అనే ఒక అనుమానాలు కూడా లేకపోలేదు. ఆ విధంగా ఆ పాపను ఎత్తుకెళ్ళి ఉంటే పాప సురక్షితంగా ఉంటుంది. జ్ఞానేశ్వరి జాడ తెలియక ఇప్పుడు అందరూ కూడా తన జాడ కోసం అయితే అన్వేషణ కొనసాగిస్తుంది. అందులో భాగంగా ఆర్టీవీ ఆ అడవిలో అన్వేషణ అయితే జ్ఞానేశ్వరి కోసం ఇప్పుడైతే 7వ రోజు కూడా ఈ యొక్క అడవి ప్రాంతాన్ని కూడా జల్లెడ పెట్టింది. అడవి అధికారులు ఆపరేషన్ ఆపినప్పటికీ, అంటే వాళ్ళకి కుక్క దొరికిన తర్వాత ఆపరేషన్ అయితే చేయలేదు. కేవలం 6 రోజుల వరకు కూడా ఎటువంటి క్లూ పోలీసుల నుంచి సమాచారం అయితే రాలేదు. పక్కన ఏ విధంగా అనుమానించాలన్నా ఏదైతే మిస్సింగ్ కేసు నమోదు చేస్తాం, దర్యాప్తు చేస్తున్నాం, ఈ ఎస్డిఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా తిరుగుతున్నాయి, ఆచూకీ లభిస్తుందని కూడా అన్నారు. కానీ ఎక్కడ కూడా లభ్యం కాని పరిస్థితి. కానీ 6వ రోజు అయితే స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే యనమల దివ్య రావడం, యనమల దివ్య వచ్చి ఏదైతే కమిషనర్కి సమాచారం ఇచ్చి ఏదైతే డాగ్ క్యాచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టుకుని మిస్ అయిన కుక్కను పట్టుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కేవలం కొన్ని గంటల్లో కుక్క అయితే రాత్రికి దొరికింది. పోలీసులు ఇప్పటి వరకు కూడా దీనిపై ఎటువంటి క్లూ కూడా సేకరించలేకపోయారు. కానీ ఇప్పటి నుంచి అంటే ఇప్పుడు కుక్క అయితే దొరికింది, కుక్క ఏదన్నా క్లూ ఇస్తుందని కూడా చూశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి క్లూ కూడా రాలేదు. కానీ కుక్కని ఆధారంగా ఆ కుక్కకి ఒక క్లాత్ కప్పి ఆ స్మెల్ ఆధారంగా డాగ్ ఏదైతే స్లీపర్ డాగ్ రావడం ఈ యొక్క ప్రాంతం వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ నుంచి మరి ఏమైందనేది కూడా తెలియదు. అంటే కుక్క పై వరకు కూడా తిరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మరి ప్రధానంగా మరి ఇంత పైకి పాప దొరకనప్పటికీ కనీసం ఆచూకీ ఏదైనా పాపకు సంబంధించిన ఏదన్నా దొరుకుతుందన్న ఉద్దేశంతో ఇంతవరకు కూడా రావడం జరిగింది. కానీ తిరిగి మనం వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ వరకు కూడా వచ్చాం. ఈ యొక్క ప్రాంతం చూడొచ్చు ఎంతవరకు వచ్చామో. పైన అతల కొండలు కనపడుతున్నాయి, కింద కొబ్బరి చెట్లు కనపడుతున్నాయి, పామాయిల చెట్లు కూడా కనపడుతున్నాయి. ఈ స్థాయి వరకు కూడా ఆర్టీవీ అయితే అన్వేషణ అయితే ఆ చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ఆపరేషన్, ఒక తల్లి కోల్పోయినటువంటి బిడ్డ కోసం ఆర్టీవీ పరితపిస్తుంది. ఆ తల్లికి అలాగే ఈ విధంగా ఎటువంటి పాప ఏమైంది అనే అనుమానంగా తనకి మిస్టరీగా ఉండిపోకూడదు. ఏదో విధంగా తనకి ఏదో ఏం జరిగిందో తెలియాలి. అలాగే ఒక పక్కన పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరగాలి అని కూడా కోరుకుంటుంది. అలాగే ఇప్పుడు పై వరకు కూడా వచ్చిన నేపథ్యంలో ఈ పైకి ఎంత స్థాయిలో మనం వచ్చిన మార్గం ఇటువైపు అనేది కూడా తెలియని పరిస్థితి. ఇటువైపు మనం వచ్చాం, మనకు కూడా చాలా మిస్టరీగా ఉంది. ఇంత పై మార్గంలో అయితే మనం ఇటువైపు వచ్చిన మార్గాన్ని కూడా మర్చిపోయినట్టుగా కనపడుతుంది. ఈ దారి అయితే మనం అక్కడ ఏదో అలిదిడని పడిందని మనం రావడం జరిగింది. అటువైపు పైకి వచ్చినా సరే ఎటువంటి ఆచూకీ అయితే కనపడలేదు. ఇప్పుడైతే తిరిగి కిందకి వెళుతున్నాం. పక్కన ఎండ ఎక్కువ ఉంది. మరొక విధంగా చిన్నారి జ్ఞానేశ్వరి ఒకవేళ ఈ యొక్క ప్రాంతానికి నడుచుకుంటూ వచ్చి పాప ఈ యొక్క ప్రాంతంలోనే ఉండిపోయి ఏడుస్తూ తను ఒక పక్కన ఈ ఎండకి మనకి ఇక్కడ ఎటువంటి గాలి తగడం లేదు. 1 కాదు 2 రోజులు కాదు. నిజంగా పాప ఉంటే ఆకలితో అలమటిస్తూ తాగేందుకు నీళ్లు లేక, అలాగే ఈ మండు టెండలో, అలాగే ఈ విపరీతమైన వేడి, ఒక పక్కన ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. 47 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంటే ఈ ప్రాంతంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనకి తెలుస్తుంది. ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలో మనం తిరుగుతున్న నేపథ్యంలో మనకే ఇటువంటి పరిస్థితులు ఉంటే పాప పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకవేళ నిజంగా నడుచుకుంటూ తన చిన్న చిట్టుపొట్టు అడుగులు వేసుకుంటూ బుడిబుడి అడుగులతో పోని ఇటువైపుకే తన తండ్రి వెళ్ళాడు అని ఏడుస్తూ వచ్చేసాడు అనుకుంటే, తను ఇన్ని రోజులు ఒక చిన్నకి కనీసం తినడానికి ఎటువంటి తిండి లేక ఈ యొక్క అడవిలోనే ఈ యొక్క ప్రాంతంలోనే మొత్తం ఎలా ఉంటుంది అంటే మనం తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. అటువంటి పాప ఎలా ఉంటుంది ఇన్ని రోజులు ఇక్కడ ఈ అడవిలోని ఈ కొండలో
ఆ ఎండకి 47-5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో అంత వేడి తట్టుకోలేక చిన్నారి ఏడుస్తూ ఏడుస్తూ గుక్క పెట్టుకుంటూ తన తండ్రి ఇటువైపే వెళ్ళాడని అనుమానంతో తను వచ్చేస్తే తన వెనకాలే కుక్క వచ్చేసి ఇంతవైపు వరకు ఉండిపోయి తర్వాత ఆ రోజు మరుసటి రోజునే మంచి వర్షం పడడం, దట్టమైన వర్షానికి క్లూస్ ఏమి కూడా దొరకలేదని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా వర్షానికి పాప ఇన్ని రోజులు మరి ఎలా ఉంటుంది, ఎక్కడున్నది అనేదో మిస్టరీగా మిగిలిపోతుంది. కానీ ఎవరైనా సరే పాపని కిడ్నాప్ చేశారనే కోణంలో ఉంటే నిజంగా పాప అయితే బతికి మనకు ఉంటుందని మనకు అంచనా వస్తుంది. కానీ ఈ యొక్క ప్రాంతాల్లో ఏదన్నా అడవి జంతువులు అటాక్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా పాప మరి ఏమైందనేదే ప్రశ్నార్థంగా ఉండిపోయే అవకాశం అయితే కనపడుతుంది. అలా ఉండకూడదని ఆర్టీవీ ఈ కొండ ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పెట్టాం. ఆ పాప ఇన్ని రోజులు ఆకలితో అలమటిస్తూ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేది ప్రతి ఒక్కరిలో తొలిచి వేస్తున్నటువంటి అనుమానం, ప్రతి ఒక్కరిలో కూడా తలుచు వేస్తున్నటువంటి బాధ. ఎందుకంటే చిన్నారి, అభం శుభం తెలియని చిన్నారి తను ఒక జుబ్బా చేతికి, ఒంటికి ఒక జుబ్బా తగిలించుకుని చేతికి ఒక నల్ల పూసల దండ మాత్రమే ఉంటూ తను ఈ అడవి వైపు ప్రయాణం చేసిందనే అనుమానంతో అందరూ కూడా అనుకుంటున్నారు. ఆ పక్కన ఉన్నటువంటి నల్లకొండ ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పెట్టాం. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా తిరిగాం. ఎటువంటి ఆచూకీ అయితే లభ్యం కాలేదు, ఎటువంటి ఆనవాళ్ళు కూడా మనకు కూడా దొరకలేదు. 7 రోజుల పాటు కూడా ఆర్టీవీ పాప కోసం అయితే ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఈ అడవిలోనే నల్లకొండ కొండ మీదే తిరుగుతూ ఈ అడుగడుగు పోలీసులు ఆపరేషన్ అలా ఆగిపోయినా సరే ఆర్టీవీ మాత్రం ఆగలేదు, ప్రయాణం సాగుతుంది. పాప కోసం అన్వేషణ అయితే కొనసాగుతుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు.